వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుకరణ మ్యూజిక్ అండ్ స్టోరీస్. ఇలా మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. హాట్స్టార్లో కపుల్స్ షో, బిగ్ బాస్ తరహాలో కపుల్ షో. కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే. 6 వారాలు రీసార్ట్లో. ఎంత తిట్టుకున్నా, ఎన్ని మాటలు అనుకున్నా బిగ్ బాస్ షోకి వచ్చే హైప్, క్రేజ్, రేటింగ్ వేరు. ఈ విషయం ఆడియన్స్ అందరికీ తెలుసు. అయితే ఆ క్రేజ్ని క్యాష్ చేసుకోవడానికి జియో హాట్స్టార్ ఓటీటీ కొత్త షోకి తెరదీయబోతుంది. బిగ్ బాస్ క్రేజీ కంటెస్టెంట్లని కొంతమందిని వాళ్ళ పార్ట్నర్స్తో కలిసి ఒక రిసార్ట్లో 6 వారాల పాటు ఉంచి ఒక షోని రన్ చేయబోతుంది. ఆ షో వివరాలు, ఆ జంటలు ఎవరో అనేది చూద్దాం. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్, లైక్, కామెంట్. జియో హాట్స్టార్ ప్లాట్ఫామ్ సరికొత్త షోకి ప్రారంభించబోతుంది. మేడ్ ఫర్ ఈచ్ అదర్ పేరుతో 80% బిగ్ బాస్ తరహాలోనే ఉండే విధంగా ఈ షోని డిజైన్ చేశారంట. అయితే బిగ్ బాస్ మాదిరిగా ఇందులోకి సింగిల్గా వెళ్ళడానికి వీల్లేదు. ఇది కపుల్ షో అన్నమాట. 6 వారాల పాటు ఈ షో రన్ అవుతుందంట. ఒక రిసార్ట్లో జంటలుగా వీళ్ళంతా ఉండబోతున్నారు. ఇక దీన్ని డైలీ 1 గంట ఎపిసోడ్గా టెలికాస్ట్ చేయబోతుంది హాట్స్టార్. వచ్చే వారం నుంచి ఓన్లీ హాట్స్టార్లో మాత్రమే ఇది రాబోతుందంట. ఇక యాంకర్ శ్రీముఖి ఈ షోని హోస్ట్ చేయబోతుందంట. నిజానికి టీవీలో బిగ్ బాస్ చూస్తేనే చాలామంది ఇది అడల్ట్ షో అయిపోతుందంటూ ఏకిపారేస్తున్నారు. అందులోనూ ఇప్పుడు కపుల్స్ని రిసార్ట్లో ఉంచుతున్నారు అనడంతో ఖచ్చితంగా ఓటీటీ కంటెంట్ అని అర్థమవుతుంది. ఇప్పటికీ ఈ షోకి సంబంధించిన ప్రోమో షూటింగ్ కూడా పూర్తయిపోయినట్లు సమాచారం. ఇక ఈ షోకి జంటలుగా వెళ్ళబోతున్న కంటెస్టెంట్లు ఎవరనేది చూద్దాం. బిగ్ బాస్ సీజన్ 9లోకి సామాన్యుడిగా అడుగుపెట్టిన హరిత హరీష్ తన భార్యతో కలిసి ఈ షోలోకి వెళ్ళబోతున్నారంట. అలానే బిగ్ బాస్ 5 ఫేమ్ నటరాజ్ మాస్టర్ భార్య నీతు ఇందులోకి రాబోతున్నారు. అలానే వసంత కృష్ణన్ తన భర్త పవన్ కళ్యాణ్, బిగ్ బాస్ 7 ఫేమ్ ప్రియాంక జైన్ తన లవర్ శివకుమార్, సోనియా సింగ్ తన ప్రియుడు జబర్దస్త్ నూకరాజు పేర్, సీజన్ 7 ఫేమ్ శుభశ్రీ తన భర్త ఇందులోకి వచ్చి మిగిలిన జంటలన్నమాట. ఇందులో పెళ్ళైన భార్యాభర్తలు ఉన్నారు. అలానే చాన్నాళ్ళుగా డేటింగ్తో గడిపేస్తున్న పార్ట్నర్స్ కూడా ఉన్నారు. ముఖ్యంగా ప్రియాంక జైన్, శివ అయితే ఈ ఏడాది పెళ్లి చేసుకుంటామంటూ చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ ఇప్పుడు ఈ షోకి సైన్ చేశారంటే ఇక వచ్చాకనే పెళ్ళయి ఉండొచ్చు, లేదా ఎప్పటిలానే వాయిదా కూడా వేయొచ్చు. మరోవైపు శుభశ్రీకి ఇటీవలే పెళ్ళైంది. అలానే వాసంతి కళ్యాణ్ ఇద్దరికి కూడా పెళ్ళైంది. అలా ఇటు పెళ్ళైన కపుల్స్, ఇటు రిలేషన్లో ఉన్న జంటలతో ఈ షోని ప్లాన్ చేశారన్నమాట. అన్నిటికీ మించి ఈ షోకి శ్రీముఖి హోస్ట్ కావడంతో కాస్త ఎనర్జెటిక్గానే ఉండే అవకాశం ఉంది. మరి ప్రోమో ఎప్పుడు వదులుతారో చూడాలి. షో ఓటీటీలోనే కావడంతో వ్యూవర్షిప్ ఎలా వస్తుందో చూడాలి. నిజానికి అగ్ని పరీక్ష షో కూడా బాగానే వ్యూవర్షిప్ తెచ్చిపెట్టింది. మరి ఇది ఎలా రన్ అవుతుందో చూడాలి. మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. వీలైతే కామెంట్ చేయండి, నాయిస్ ఆన్ కానీ అస్సాం ఆన్ కానీ. థ్యాంక్ యూ.